చాలా అంటే చాలా సింపుల్‌గా అండ్ టేస్టీగా రాజ్మా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. రాజ్మా కర్రీని అట్‌లీస్ట్ 10-15 డేస్‌కి ఒక్కసారైనా తింటే మన హెల్త్‌కి చాలా మంచిదంట. చపాతీ, రోటీ, బగారా రైస్, జీరా రైస్ లాంటి వాటిలోకైతే ఈ రాజ్మా కర్రీ టేస్ట్ మాత్రం అద్దిరిపోతుంది. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి. ఇందులో జస్ట్ జీలకర్ర మాత్రమే వేయాలి. ఇంకేం వేయాల్సిన అవసరం లేదు. అలాగే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్, పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్‌ని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలనమాట. ఆనియన్స్ ఇలా లైట్ గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత ఇందులో ఒక 2, 3 రెబ్బల కరివేపాకు, అలాగే ఫ్రెష్‌గా దంచుకున్న 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్‌లోని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ నుంచి పచ్చివాసన పోయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 2 టేబుల్ స్పూన్స్ కారం యాడ్ చేసుకొని వీటన్నిటిని మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నుంచి ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత బాగా పండిన 2, 3 టమాటాలని ఇలా ప్యూరీ లాగా చేసేసి యాడ్ చేసుకోండి. అలాగే కొంచెం వాటర్ కూడా పోసుకోవాలన్నమాట. టొమాటోలు బాగా ఉడికిపోయి కర్రీలో నుంచి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. అలా ఉడికితేనే కర్రీకి టేస్ట్ వస్తుందన్నమాట. ఇలా ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత బాయిల్ చేసుకున్న రాజ్మాని యాడ్ చేసుకోవాలి. రాజ్మాని ఉడకపెట్టుకోవటానికి ఒక 12 అవర్స్ ముందే నానబెట్టేసుకోవాలన్నమాట. మీరు మార్నింగ్ చేసుకోవాలి అనుకుంటే నైటే నానబెట్టుకోండి. లేదా నైట్ డిన్నర్లోకి ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే మార్నింగ్ నానబెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ మీద 5-6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే పర్ఫెక్ట్‌గా ఉడికిపోతుంది. ఫైనల్‌గా కొంచెం గరం మసాలా, అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఒక 2-3 మినిట్స్ ఉడికించుకుంటే టేస్టీ రాజ్మా కర్రీ రెడీ అయిపోయినట్లే. ఇలా ఒక్కసారి రాజ్మా కర్రీని ప్రిపేర్ చేసుకొని చూడండి. చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌లో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.